హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎస్జిటి ఎస్ఏ పేపర్ వాళ్ళ సైకాలజీ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్లో వచ్చిన సైకాలజీ బిట్స్ అయితే చూద్దాము. ఇది ఎస్జిటి ఎస్ఏ అలాగే లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆత్మభావన గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఇది ఆత్మభావన అనేది మనకు ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఇది పియాజే దశల్లో నుంచి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఆత్మభావన అనేది మనకు అక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే ఆత్మభావన అనేది మనకు సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది మనకు పూర్వ బాల్య దశలో స్టార్ట్ అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఎర్లీ చైల్డ్హుడ్. పూర్వ బాల్య దశలో ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త వచ్చేసి విలియం జేమ్స్. నెక్స్ట్, భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు. లాంగ్వేజ్ అనేది మనకు కనిపించగానే కళ్ళు మూసుకొని ఆవారం నోమ్ చోమ్స్కి పెట్టేసుకోవచ్చు అండి. లాంగ్వేజ్ గురించి ప్రయోగాలు చేసింది ఆవారం నోమ్ చోమ్స్కి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడాన్ని ఏమంటారు? ఒక విషయం మనల్ని బాధ కలిగిస్తున్నప్పుడు దాన్ని కావాలని మనం మర్చిపోవడాన్ని ఏమంటారు అంటే దమనము అండి. ఇది రక్షక తంత్రాల్లో బిట్టు. దమనము ఏమంటారంటే దమనము. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ఆనంద సూత్రాన్ని పాటించేది ఏది అనేసి అడిగాడు. అచిత్తు, ఇడ్ అండి. ఆనంద సూత్రాన్ని పాటించేది అచిత్తు, ఇడ్. ఈగో, సూపర్ ఈగోలో ఇడ్ అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. నెక్స్ట్, బోధన అనంతరం దీనిని చేపట్టవలసిన అవసరం ఉంది. బోధన అయిపోయిన తర్వాత దీన్ని చేపట్టవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఆప్షన్ చూడండి. అభ్యసన కొరకు అంచనా, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆలోచన అంచనా, అభివృద్ధి కొరకు అంచనా. బోధన అనంతరం, బోధన అయిపోయిన తర్వాత చేపట్టవలసిన అవసరం దేనికి ఉందంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది చేపట్టాలండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? పగటి కలలు కనడం అనేది స్వైర కల్పన. వాళ్ళు వాళ్ళ ఊహలోకంలో పగటి కళలు అంటే కంటూ ఉంటారనమాట. అలా జరగాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి. ఇదైతే స్వైర కల్పన అండి, గుర్తుపెట్టుకోండి, స్వైర కల్పన. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యా అర్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? విద్యా హక్కు చట్టం ప్రకారము ఉపాధ్యాయులు తగిన విద్యా అర్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వారి ఉద్యోగాన్ని కోల్పోతారు? 5 సంవత్సరాల తర్వాత అండి, 5 years. ఒక విద్యా హక్కు చట్టం ప్రకారము ఉపాధ్యాయులు తగిన అర్హత అనేది ఆ పోస్టుకు సంబంధించి, అంటే ఇప్పుడు ఎస్జిటి చేసాము, ఆ ఎస్జిటి అనేది డిఎడో లేకపోతే సపోజ్ బిఎడో లేకపోతే అలాంటి అర్హత అనేది లేకపోతే ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని అలాంటప్పుడు ఆ ఉద్యోగాన్ని ఎన్ని సంవత్సరాలకు కోల్పోతారు అంటే 5 years అండి. 5 yearsలో ఆ ఉద్యోగాన్ని కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్, గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగెను. అతనికున్న దృష్టి ఎలాంటిది అంటే లాస్ట్ బ్యాక్ బెంచీలో ఉన్న, ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్యాక్ బెంచీలో ఉన్న అతను బోర్డు మీద లెక్కలు చూస్తూ ఉండగా అతను మళ్ళీ వెనకున్న అతను బోర్డు దగ్గరికి అంటే ముందు వరుసలోకి వచ్చి కూర్చొని అతను ఆ మ్యాథ్స్ బోర్డుని గమనించసాగాడు. అతని దృష్టి ఎలాంటిది అనేసి అడగడం జరిగింది. అంటే దూరదృష్ట్యా, దగ్గర దృష్టి అని. సో దీర్ఘ దృష్టి అంటే దూరం నుంచి చూసేటట్లయితే అది దీర్ఘ దృష్టి అవుతుంది.
దగ్గర నుంచి చూసేదైతే హస్వ దృష్టి, అంటే దగ్గర నుంచి చూసేది హస్వ దృష్టి అవుతుందండి. అంధత్వం అంటే అసలు కళ్ళు లేకపోవడం, పాక్షిక అంధత్వం అంటే బూజరుగా కనిపించడం. సో దూరంగానే అతను చూస్తున్నట్లయితే దీర్ఘ దృష్టి అనేది. సో ఇది దగ్గరకు వచ్చి చూస్తున్నాడు కాబట్టి హస్వ దృష్టి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యాక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం. లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యాక శాస్త్రంలో అంటే స్టాటిస్టిక్స్ లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో పాటు ఆ శాస్త్రం పట్ల అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం ఏంటి అనేసి అడిగాడు. దానికి కారకం వచ్చేసి ఎస్ ఫ్యాక్టర్ అండి. ఎస్ కారకం. నెక్స్ట్, నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల యొక్క వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఏది అనేసి అడిగాడు. సర్వే పద్ధతి ద్వారా ఉపాధ్యాయుల యొక్క వైఖరులు మరియు అభిరుచులు అనేవి తెలుసుకోవచ్చు. కరెక్ట్, సరైన పద్ధతి వచ్చేసి సర్వే పద్ధతి అండి. నెక్స్ట్, సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం. సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు, పక్కనింటి వాడు ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుండడం చూసి తను కూడా బాగా చదువుకుంటే విదేశాల్లో ఉద్యోగం చేస్తాడు అనుకొని తను శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం ఎలాంటి ప్రేరణ అనేసి అడిగాడు. అంతర్గత ప్రేరణ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అంతర్గత ప్రేరణ. నెక్స్ట్, పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. బట్టి స్మృతి. ఎక్కాలు కంఠస్థం పట్టడంలో బట్టి స్మృతి ఉంటుందండి. బట్టి స్మృతి. నెక్స్ట్, పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని క్రింది విధంగా అంటారు. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. వీరికి తల్లి మాత్రము ఒక శత్రువులాగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు అనేసి అడగడం జరిగింది. దీన్ని వచ్చేసి ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారండి. ఇడిపస్ కాంప్లెక్స్ వచ్చేసి బాయ్స్ కి అనుకుంటాను, నాకు సరిగా గుర్తులేదు, ఒకసారి అది చూసి చెప్తాను. గర్ల్స్ కి అయితే ఎలక్ట్రా కాంప్లెక్స్ అండి. వీళ్ళు తండ్రి ప్రేమ, అనురాగాలను కోరుకుంటారు, తల్లిని మాత్రం ఒక శత్రువులాగా చూడడం స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఏంటి అంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన కిందికి వస్తుంది? ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం అనేది ఏ పరిశీలన కిందికి వస్తుంది? ఎక్కడో కూర్చొని వాళ్ళు ఆడేదాన్ని ఇతను గమనిస్తున్నాడు. ఏ పరిశీలన కిందికి వస్తుందంటే సహజ పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కిందికి వస్తాయి. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కిందికి వస్తాయి. సంగ్రహణ మూల్యాంకనం సమ్మరీ ఎవాల్యుయేషన్ కిందికి వస్తాయండి. వార్షిక పరీక్షల మూల్యాంకనం అనేది సంగ్రహణ మూల్యాంకనం కిందికి వస్తాయి. నెక్స్ట్, అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు. అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించింది కార్ల్ రోజెస్. నెక్స్ట్, శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును. శాబ్దిక పరీక్షలు వచ్చేసి అక్షరాస్యులందరికీ ఉపయోగించవచ్చండి. లిటరేటస్ అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి శాబ్దిక పరీక్షలు అనేవి ఉపయోగించవచ్చు. నెక్స్ట్, ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానం, నైపుణ్యం, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? ఒక వ్యక్తిలో
నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? సహజ సామర్థ్యం. నిర్వచనం అండి ఇది. సహజ సామర్థ్యానికి నిర్వచనం. ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యం, ప్రతిస్పందనల సముదాయాన్ని సహజ సామర్థ్యం అంటారండి. యాప్టిట్యూడ్ అంటారు. నెక్స్ట్, మనకు సంప్రదించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును. మనకు వచ్చే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా వస్తుంది అనేసి అడిగాడు. అది వచ్చేసి కన్ను, చెవి, వినడం ద్వారా, చూడడం ద్వారా 95% అండి. 95% వినడం, చూడడం ద్వారా. నెక్స్ట్, స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. స్వయం వేగం అంటే సెల్ఫ్ ఫేస్డ్ లెర్నింగ్ అనేది దేంతో సాధ్యమవుతుందంటే కార్యక్రమయుత అభ్యసనం ద్వారా సాధ్యమవుతుంది. కార్యక్రమయుత అభ్యసనం ద్వారా సాధ్యమవుతుంది. నెక్స్ట్, జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అనేసి అడిగాడు. వైగోటస్కీ. కళ్ళు మూసుకొని పెట్టేసుకోవచ్చు. వైగోటస్కీ. నెక్స్ట్, భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు. అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఇక్కడ 2 నెగిటివ్ లో ఉన్నాయి కాబట్టి నెగిటివ్ రాగానే మనకు రావాల్సింది నెగిటివ్. పరిహార సంఘర్షణ. అదే పాజిటివ్ అయితే ఉపగమ సంఘర్షణ. సో 2 నెగిటివ్ కాబట్టి పరిహార సంఘర్షణ. నెక్స్ట్, ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్, కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన. కొత్త విషయాలని కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన వచ్చేసి డైరెక్టెడ్ థింకింగ్ అండి. నిర్దేశిత ఆలోచన. నెక్స్ట్, రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. ఆకృతి క్షేత్ర సంబంధం అండి. రూబిన్ వచ్చేసి మొట్టమొదట ప్రత్యక్ష వ్యవస్థాపక నియమం వచ్చేసి ఆకృతి క్షేత్ర సంబంధము. నెక్స్ట్, నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. నైతిక వికాస సిద్ధాంతము కోల్బర్గ్. పియాజే వచ్చేసి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ వచ్చేసి నైతిక వికాస సిద్ధాంతము. నెక్స్ట్, తరగతి గది ఏ రకానికి చెందినది? తరగతి గది ఏ రకానికి చెందినది? నియమిత సమూహానికి చెందిందండి. నియమిత సమూహానికి చెందింది. నెక్స్ట్, బోధన ప్రధాన లక్ష్యం. పెడగాగి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనేసి అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూడండి. సకాలంలో పాఠ్యాంశాలను పూర్తి చేయడము, అన్ని విషయాలను పూర్తి చేయడం, లిఖిత జ్ఞానం ఇవ్వడం, అభ్యసనకు దోహదపడము. పెడగాగి యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి అభ్యసనకు దోహదపడడం అండి. అభ్యసనానికి దోహదపడడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి అనేది ఇక్కడ అసలు అర్థం లేకుండా ఇచ్చాడు. సో దీనికి మీరు ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇక్కడ 70 to 90 కాదు, 90 to 110 ఆ మధ్యలో ఉండాలి. ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. 90 to 110 అండి. ఇది 190 అని ఇచ్చాడు. 90 to 110 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ 190 ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. 90 to 110 అది టైపింగ్ రాంగ్ ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
1 అండి. ఇవి సైకాలజీకి సంబంధించిన బిట్స్. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకు కమెంట్ అనేది చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అనేది కూడా నాకు కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.